మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42, 43 వచనాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42, 43 వచనాలు అందరం కలిసి చదుదాం. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. ప్రభు సాయం నిమిత్తం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, చదువుకున్నటువంటి లేఖన భాగం ప్రభువా మా కొరకు అర్థమవునట్లు సహాయపడండి. మా మనోనేత్రాలను తెరవండి. మేము ఏం నేర్చుకోవాలో మాకు బోధించండి. నీ ఆత్మ ద్వారా మీ కార్యము జరిగించుము. ప్రభువా, ఒట్టివాడును మట్టివాడును ఒప్పుకుంటున్నాను. నీ సిలువ చాటును మరుగు చేసుకున్నాము. ఏ యోగ్యత అర్హత లేదు ప్రభువా, కనికరించుము, కృప దయచేయము. నీ రక్తముతో నన్ను పవిత్రపరచుము ప్రభువా. నీ ప్రేమ నా దోషం, నీ ప్రేమ ప్రభు పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. నీ ప్రేమతో ప్రభు మా దోషములని కప్పి పరీక్షించుకొని పవిత్రపరచబడి యోగ్యమైన విధానములు బలలో చేవేటుకు సహాయపడండి ప్రభువా. ఆషామాషిగా మేము చేయవేయకుండా, ఏదో ఆచార ప్రకారంగా పద్ధతిగా మేము చేయవేయకుండా మా జీవితాలను సరి చేసుకొని ప్రభువా ఉన్నతమైన దేవుని యొక్క ప్రభు పరిశుద్ధతను పోలిన వారమై తండ్రి, అలాంటి జీవితాలు మేము కలిగి ప్రభు వాక్యానుసారంగా జీవించి ప్రభు నీ వాక్యపు వెలుగులో జీవితాలను సరి చేసుకున్నట్లు సహాయపడము ప్రభు. చూపించు, మీరు మాతో మాట్లాడము, మీ మాటలు మాకు అనుగ్రహించుము, నీ వర్తమానం మాకు అనుగ్రహించుము. ఈ సమయం దీవెనకరంగా చేయము. నీ అధ్యక్షతన, నీ యొక్క నాయకత్వం కింద మమ్మల్ని ఉంచుకొని నడిపించి సహాయపడమని, కనపడిన అంధకార శక్తుల ప్రభావం దూరపరచమని, వచ్చిన ప్రియులందరిని బట్టి నీ వందనాలు చెల్లిస్తూ ఈ కూడికను ఆశీర్వాదకరంగా చేసి సహాయపడమని యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థించి స్తుతించడి వేడుకుంటున్నాం తండ్రి. అందరికి ప్రైజ్ లాడ్మా. ఈ మాట మళ్ళీ ఇంకొకసారి చదుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 42, 43 వచనాలు. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయడని మీరు ఎరుగుదురు. చదువుకున్నటువంటి లేఖన భాగం ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగాక. ఇక్కడ రాయబడినటువంటి మాట 42వ వచనంలో 43వ వచనంలో 2 సార్లు ఈ మాట రాయబడింది, మెలకువగా ఉండుడి అని. ఎందుకు మెలకువగా ఉండాలి అని అంటే, ప్రభువు తొందరగా వస్తున్నాడు, ఆయన రాకడ సమీపించింది. ఆయన ఎప్పుడా అనేది మనకు తెలియదు. అయితే మనం ఏం చేయాలంటే మనం మెలకువగా ఉండాలి. ఏ విషయాల్లో మనం మెలకువగా ఉండాలి అని బైబిల్ స్పష్టంగా చాలా విషయాలు చెప్తా వచ్చింది. ప్రభువు మన కొరకై ముందుగానే రాసి పెట్టాడు. మనం ఎలాంటి విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి, ఎలాంటి విషయాల్లో మెలకువ కలిగి ఉండాలని. దొంగ ఏ జామున వస్తాడో తెలియదు. కాబట్టి దొంగ చెప్పి రాడు. దొంగ చెప్పొస్తాడా? ఒకవేళ చెప్పొస్తే ఏం చేస్తారు? కట్టెలు పట్టుకొని ఉండరు మీ ఇంట్లో? పట్టుకోరా ఏమా? ఏరా మంటి పెద్ద కట్టు పట్టుకుంటావు, చిన్నది పట్టుకుంటావా? కాబట్టి చెప్పి వచ్చినాడంటే దాని కథ వేరేగా ఉంటుంది. అందుకనే చెప్పకుండా వస్తాను, దొంగ వలె వస్తానన్నాడు. ఐ విల్ కమ్ యాజ్ ఎ థీఫ్ అంటే నువ్వు ఎప్పుడు అలర్ట్గా ఉండాలని. ఒకవేళ నువ్వు మెలకువగా లేకపోతే నీ జీవితంలో చాలా నష్టపోతావు. ఏమ్మా ఎంతగా నిద్రపోతున్నావంటే ఒక ఏమంటదంటే నువ్వు మేలుకో ఉంటావని నేను నిద్రపోతున్నా అనింది. అవన్నీ ఏమా నువ్వు మేలుకొని ఉండవని నేను. కాబట్టి అది కాదు, మనకు వ్యక్తిగతంగా మేలుకొని ఉండాలా, మెలకు ఉండాలా, ఆత్మీయంగా మెలకు ఉండాలా. 10 విషయాల్లో నేను ఏ విషయాల్లో మనం మెలకువ కలిగి ఉండాలి అనే విషయాలు చూపిస్తాను. మొట్టమొదటిగా
చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట రాయబడింది. న్యాయాధిపతులు 16:19. న్యాయాధిపతులు 16:19. ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఇతను ఎవరంటే, ఇతని పేరు సంసోను. ఇతను వాగ్దానం చేయబడినటువంటి వ్యక్తి, నాజీరు చేయబడినటువంటి ఈ వ్యక్తి. ఇతను 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా మంచి పరిపాలన ఇచ్చినాడు. అయితే ఈయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, దెలీలా తొడ మీద పడుకొని నిద్రపోతున్నాడు. ఒకప్పుడు ఆత్మీయంగా చాలా మెలకువ ఉన్నది. ఇతని యొక్క ఆత్మీయత క్షీణించిపోయింది. ఇప్పుడు ఈ ఈ చదువుకున్నటువంటి మాట, తొడ మీద పడుకొని నిద్రపోయి అక్కడ జరిగిన సంగతి, 7 జడలను క్షౌరం చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టెను. అతనిలో నుండి బలము తొలగిపోయాను. మెలకువ లేని కారణాన అతని బలము అతనిలో నుంచి తొలగిపోయింది. అతని బలం దేంట్లో ఉందంటే, తన జుట్టులో ఉంది. ఆ జుట్టులో ఉన్న బలము చెప్పేసినాడు మొత్తం మీద. చెప్పు చెప్పు చెప్పు, నీ బలం దేంట్లో ఉందంటే ఆ బలం చెప్పేసినాడు. ఒకప్పుడు ఆత్మీయంగా ఈ సంసోను చరిత్ర అంతా మనకు తెలుసు. నక్కలను పట్టుకొని ఏం చేసినాడు? తోకలకు ముడేసి దివిటీలు కట్టినాడు. అంటే ఎంత బలాఢ్యుడైనా, ఆత్మలో బలాఢ్యుడు, నాజీరు చేయబడిన వ్యక్తి, ప్రత్యేకముగా ఉన్నటువంటి వ్యక్తి ఆత్మలో చల్లారిపోయినాడు. ఇప్పుడు ఆత్మలో మెలకువ లేదు, చలనము లేదు, ఆత్మలో దిగజారిపోయినాడు. ఇలాంటి వ్యక్తి ఆత్మలో చల్లారిపోయిన కారణాన, ఆత్మలో మెలకువ లేని కారణాన, ఆత్మ నిద్రపోతా ఉంది కాబట్టి ఆత్మలో మెలకువ లేని కారణాన ఏమి జరిగిపోయిందంటే, అతని కళ్ళు, తన చరిత్ర చదివితే ఏమైపోయినాయి? ఇప్పుడు ఆయన కళ్ళు పోగొట్టుకున్నాడు, దృష్టి కోల్పోయినాడు, తన దృష్టి పోయింది. ఒకప్పుడు బాగా చూస్తూ ఉన్నాడు. ఒకప్పుడు ఆయన అంటే ఎంత భయమో. 20 సంవత్సరాలు మంచి పాలన ఇచ్చినాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇప్పుడు ఇలాంటి వ్యక్తి ఆత్మీయంగా మెలకువలేని కారణాన ఏమైపోయింది? తను దిగజారిపోయినాడు, నష్టం జరిగిపోయింది, దృష్టి కోల్పోయినాడు. అందుకనే ఆత్మను ఆర్పకుడి అని రాయబడి ఉంది బైబిల్లో. ఉందా లేదా మాట? ఆత్మను ఆర్పకుడి, ఆత్మను చల్లార్చొద్దు, ఆత్మ చెప్పినట్టు విను. ఆత్మ చేత శరీర క్రియలను చంపినీడలను జీవిస్తావు. ఆత్మ చెప్పినట్టు నువ్వు వినాలి. ఎప్పుడు యుద్ధమే, శరీరానికి ఆత్మకు ఎప్పుడు యుద్ధమే. శరీరం ఒకటి కోరుకుంటుంది, ఆత్మ ఇంకొకటి కోరుకుంటుంది. ఆత్మ దేవుని యొక్క లక్షణాలు కలిగి ఉంటుంది. మనలో దేవుడు ఒక మనస్సాక్షి పెట్టినాడు. అదే రాయబారి దేవునికి, నీకు, నాకు. నువ్వు ఏదైనా తప్పు చేస్తే ఇమీడియట్గా నీ దోషము, నువ్వు చేసిన దోషం మనస్సాక్షి చెప్తా ఉంటుంది. అరే నువ్వు తప్పు చేసినావు, ఈ తప్పు చేసినావు అని. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని రాయబడి ఉంది. ఆత్మలో కపటం ఉండకూడదు. దేవుని దగ్గరికి పోతే ఈ ఆత్మ చెప్తుంది, ఎవరి దొంగ, ఎవరి వ్యభిచారి, వాడు తాగుడుపోతాడా అని. అప్పుడు నువ్వు ఈ తల ఎత్తుకొని పోతావా? దేవుని దగ్గరికి పోతావా? మన శరీరం ఇక్కడ విడిచిపెట్టబడుతుంది, మన క్రియలు మనతో వస్తాయి. అప్పుడు నిన్ను పట్టిస్తుంది. నువ్వు ఎలాంటి వాడువో, నువ్వు ఎలాంటి వ్యక్తివో, నీ జీవితం ఎలాంటిదో నీ ఆత్మ చెప్పేస్తుంది. కాబట్టి ఆత్మలో కపటం ఉండకూడదు, ఆత్మలో దోషం ఉండకూడదు. ఆత్మను మెలకువగా ఉంచుకోవాలా, ఆత్మ చెప్పినట్టు వినాలా. కాబట్టి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఆ ఆత్మ నిన్ను జీవిత పర్యంతము నడిపిస్తుంది. ఆత్మను దుఃఖపెట్టకుడి అని రాయబడి ఉంది, ఆత్మను ఆర్పకుడి అని రాయబడి ఉంది. ఆత్మ చెప్పినట్టు మనం చాలాసార్లు పెడచెవిన పెడతాం. కాబట్టి ఆత్మానుసారముగా ఉండుడి అన్న మాటలు కూడా చాలా రాయబడినాయి. ఆత్మ ఫలములు ఎన్నున్నాయి? ఆత్మఫలములు: ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇవన్నీ కలిగి ఉండాల ఆత్మఫలములు. ఇవన్నీ ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది ఆత్మ చెప్పినట్టు వింటే.
శరీరం చెప్పినట్టు వింటే అన్నీ కోల్పోతాం. శరీరం ఏం చెప్తుందంటే నిద్రపో ఉంటుంది, బాగా తినమంటుంది. శరీరం ఏం చెప్తుంది? బాగా తిను, తాగు, సుఖించు, నా ప్రాణమా తినుమో తాగుమో సుఖించుమో. ఇది శరీరం చెప్పేది. నరుని కాలము భూమి మీద యుద్ధ కాలము వంటిది. ఎప్పుడు ఆత్మకు శరీరానికి పోరాటమే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆత్మలో మెలకువ కలిగి ఉండాలా. సంసోను ఆత్మలో మెలకువ లేదు, నష్టపోయినాడు, దృష్టిని కోల్పోయినాడు. స్త్రీ తొడ మీద పడుకొని నిద్రపోతున్నాడు. పోయింది, బలమంతా పోయింది. తర్వాత మేలుకున్నాడు. అరే తర్వాత మేలుకుంటే ఏమొచ్చింది? పాయ, మొత్తం పాయ. కాబట్టి సమయం జరిగిపోయిందంతా జరిగిపోయింది. సమయం పోగొట్టుకుంటూనే ఉన్నాం, ఇంకా ఉందిలే, ఇంకా ఉందిలే, ఇంకా ఉందిలే అని. ఆత్మ ఇప్పుడే మేలుకో, ఈ క్షణమే. రేపు ఏం జరుగుతుందో, ఇంకో క్షణంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఇప్పుడే మేలుకో, సమయం ఉన్నప్పుడే, దుర్దినములు రాకముందే. చీకటి కొండలు నీ కాళ్ళు చీకటి కొండలకు తగలకముందే మెలుకో, లే, మెలకువగా ఉండు, నిద్రపోవద్దు. ఆత్మలో చలనం కలిగి ఉండు, ఆత్మను ఆర్పొద్దు, ఆత్మను దుఃఖపరచొద్దు. ఆత్మ చాలా సున్నితమైన స్వభావం గలది. ఆత్మ దేవుడు చాలా సున్నితం. చూడొద్దు చూడొద్దు అని చెప్తాడు, నువ్వు చూస్తూనే ఉంటే బాధపడతాడు. చూస్తూ ఉంటాడు, నిన్ను చెప్తాడు, హెచ్చరిక చేస్తాడు. అరే చూడొద్దురా చూడొద్దురా అని 2 సార్లు చెప్తాడు. మళ్ళీ 3వసారి చూడొద్దురా, ముట్టుకోవద్దురా, పోవద్దురా అంటాడు. మళ్ళీ దాని జోలికి పోయినావు అనుకో, ఆత్మ ఏం చేస్తుంది? బాధపడుతుంది, దుఃఖపడుతుంది. కాబట్టి ఆత్మను మెలకువగా ఉంచుకోవాలి. ఆత్మలో మనం చల్లారిపోకూడదు. ఆత్మను ఏం చేయాలా? మొట్టమొదటిగా ఆత్మను మనము మెలకువ కలిగి ఉండాలి. మెలకువ లేని స్థితి ఆత్మీయంగా ఈ సంసోను ఉన్నాడు కాబట్టి చాలా నష్టపోయాడు. తర్వాత 2వ విషయము చూడండి, ఆదికాండం గ్రంథం 2వ అధ్యాయం. ఆదికాండం గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకు ఏం చేసినాడంటే, దేవుడు ఆదామును అవ్వను చేసి వాళ్ళకు ఒక బాధ్యత ఇచ్చినాడు. దేవుడు వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చినాడు, ఒక పని చెప్పినాడు. ఏం పని చెప్పినాడు? ఏదైనా తోటను సేద్యం చేయి, సేద్యపరచుటకు దాని కాయాలి. హూ ఇస్ ద వాచ్మెన్ ఫర్ దట్ గార్డెన్ అంటే కాయాల, నువ్వు కాపు కాయాలా. దుష్టుడు రాకుండా, అరే దుష్టుడు ఉన్నాడు అంటే కాపు గాయమంటే ఏమని అర్థము? దుష్టుడు ఉన్నాడు, నువ్వు కాపు కాసుకొని ఉండు అని అర్థం, అంతే కదా. దుష్టుడు ఉన్నాడు, శత్రువు ఉన్నాడు, నువ్వు కాపు గాయాలి అని అర్థం. కాచుకొని ఉండడం అంటే అదే అర్థం. కాబట్టి ఈ ఆదాము అవ్వలు ఆ తోటలో ఉన్నారు. ఆ తోటలో ఉన్నప్పుడు దేవుడు చెప్పిన పని ఏంటంటే, వాళ్ళకి ఏం చెప్పినాడు పని? ఏం చెప్పినాడు? సేద్యం చెయ్యి, తర్వాత తోటను కాపుగాయి అన్నాడా లేదా? ఇప్పుడు వీళ్ళు ఏం చేసినారంటే, వీళ్ళు శత్రువు ఉన్నాడని తెలిసి కూడా వాళ్ళ బాధ్యతను సరిగా చేయలే. శత్రువు ఉన్నాడు, వస్తాడని దేవునికి చెప్పినాడు దేవుడు. అయితే అక్కడ జరగని నష్టం జరిగిపోయింది. అవ్వ శత్రువు. చూడండి, అక్కడ జరిగిపోయిన నష్టం ఏం జరిగిందంటే, 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2-3 వచనాలు. ఆ 23వ వచనం చదువుమా. ఇది ఎక్కడుంది మాట? సాతాను కుయుక్తి చేత అవ్వను మోసగించననే. 2-3 వచనాల్లో ఉంది కదా, లేదా? సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి ఏం చేసినాడు సర్పము? అక్కడ రాయబడిన ఫస్ట్ లైన్లోను 2వ వచనం, అవ్వ సర్పము తన కుయుక్తి వేసినాడు.
యుక్తి కుయుక్తి. యుక్తి చేత మోసం చేసినాడు, హవ్వను మోసం చేసినాడు. వచ్చినాడు వాడు. అంటే వాడు వచ్చినాడంటే ఏమని అర్థము? అంటే వీళ్ళు మెలకువ లేకపోతేనే కదా ఎవడన్నా. అంటే మెలకువ లేని కారణాన వాడు ఎంటర్ అయినాడు, తోటలో ఉన్నాడు ఆల్రెడీ. కుయుక్తి చేత మోసం చేసినాడు. తిమోతి గ్రంథం, తిమోతి పత్రికలో ఇంకొక మాట రాయబడు. 1 తిమోతి 2వ అధ్యాయము 13, 14. 1 తిమోతి 2వ అధ్యాయము 13, 14. ఆ, 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 ఆ. ఎవరు మోసపరచబడినారు? స్త్రీ మోసపరచబడింది. బాధ్యతను నెరవేర్చే విషయంలో మెలకువ లేదు. బాధ్యత సరిగా చేయలే వీళ్ళు. సాతాను కుయుక్తి చేత అవ్వను మోసం చేసేసినాడు. అవ్వ శత్రువు ఉన్నాడనే మెలకువ లేదు. దేవుడు చెప్తానే ఉన్నాడు, అరే శత్రువు వస్తాడు ఇట్లా అని, మిమ్మల్ని మోసం చేస్తాడు అని. వాడు రోజు వచ్చినాడు, రోజు వస్తున్నాడు, పండును చూపిస్తాడు, తిను తిను అంటాడు. రోజు చూపిస్తా, మంచిగా ఉంది ఆ పండు, అందంగా ఉంది. రోజు వచ్చి తిను 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 అంటే నువ్వేం చేస్తావు? ఇంకా ఏం చేస్తావు? రోజు వచ్చి వాషింగ్ మెషిన్ కొను 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 అంటే ఏమంటావు? నువ్వు కొంటావు? నువ్వు కొంటావా? సూపర్గా ఉంది చూడు అంటే ఏమంటావు నువ్వు? ఆ ఫ్రిడ్జ్ చూడు, లేకపోతే అది చూడు అంటే కొంటావా కొనవా? అదే చేసింది. రోజు వచ్చి ఏమనేది? తిను 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 అని. మొత్తం మీద వాడు వచ్చినాడు, అవ్వను ఏం చేసినాడు? కుయుక్తి చేసినాడు, మోసం చేసేసినాడు. ఇప్పుడు మోసపోయింది. బాధ్యత నెరవేర్చే విషయంలో మెలకువ లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ తోట నుంచి బయట వెలివేయబడ్డారు. అది నష్టం జరిగిపోయింది. మెలకువ లేని కారణాన తోటలో అన్నీ ఉన్నాయి, సమస్తము ఉంది. వాళ్ళు కష్టపడాల్సిన పనిలే. ఏ పండు కావాలంటే ఆ పండు పెరుక్కొని తినొచ్చు. వాళ్ళకి ఏమైనా కష్టం ఉందా? ఏమన్నా ఉందేమా? ఇవి వాళ్ళు జస్ట్ సేద్యం చేయాలా, బాగా కాచుకోవాలా, ఎవడు రాకుండా చూసుకోవాలా, అది వాళ్ళు చేయాల్సింది. ఆ బాధ్యతను నెరవేర్చే విషయంలో వాళ్ళు తప్పిపోయినారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవుడు మనకు కూడా కొన్ని బాధ్యతలు ఇచ్చినాడు. మనం ఆ బాధ్యతలు ఎట్లా చేస్తున్నాము? నీ నీ జీవితంలో దేవుడు నీకు ఒక ఉద్యోగమే ఇచ్చిండొచ్చు, నీ కుటుంబ బాధ్యత కావచ్చు, నీ సంసార బాధ్యతలే కావచ్చు. నీకు ఎలాంటి బాధ్యత ఇచ్చినాడు అది నీకే తెలుసు. ఆ బాధ్యత నేను ఎట్లా చేస్తున్నామో అనేది మనం గమనించాలా. నా కుటుంబాన్ని నేను సరిగా ఏలలేకపోయినా కూడా అది కూడా పాపమే, అవునా కాదా? సరిగా చూసుకోలేకపోయినా కూడా పాపమే. పిల్లలను పెంచే బాధ్యత, రే బాబు, రే 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 ఇటు కూర్చో, చక్కగా కూర్చో. పిల్లల్ని సరిగా పెంచే విషయంలో కూడా సరిగా పెంచకపోతే అది కూడా పాపమే. క్రమశిక్షణ లేకపోతే అది కూడా పాపమే. కాబట్టి మన బాధ్యత దేవుడు మనకు చూపించినాడు, ఎట్లా బ్రతకాలా, ఏం చేయాలా అని. ఈ ఆదాము అవ్వను మోసం చేసేసినాడు కుయుక్తి చేత. మోసపోయింది అవ్వ. కాబట్టి మోసపోయినారు వీళ్ళిద్దరు గెంటి వేయబడినారు, వెలివేయబడినారు, తోలివేయబడినారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయం చేస్తా అంటే వాళ్ళ కొడుకు పుట్టినాడు. వ్యవసాయం చేస్తా అంటే ముళ్ళు గుచ్చుకుంటానే. వీళ్ళని బట్టి నేల ఏమైపోయింది? ఇప్పుడు శపించబడిపోయింది. డాడీ ఎందుకు డాడీ ముళ్ళు గుచ్చుకుంటానే అంటే, ఇది నా పాపాన్ని బట్టారా? ఏమంట ఇది? డాడీ ఎందుకు ఈ ముళ్ళు గుచ్చుకుంటానే డాడీ అంటే, అప్పుడు తండ్రి ఏమన్నాడు? అరే ఇది మన పాపాన్ని బట్టి మనం కోరి తెచ్చుకున్నామురా ఇది. కాబట్టి దేవుడిచ్చిన బాధ్యతలు మనం సరిగా మెలకువ లేకపోతే మనం ఏమైపోతాం? చాలా నష్టపోతాం. తర్వాత ఆత్మలో మెలకువ ఉండాలి, మన బాధ్యతలో మనకు మెలకువ ఉండాలి. తర్వాత మూడో విషయం, యోనా గ్రంథం 1వ అధ్యాయం చూడండి. యోనా గ్రంథం 1వ అధ్యాయము 5, 6 వచనాలు. 762వ పేజీ. 5, 6 వచనాలు. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమున పోయి గాఢ నిద్రపోయి ఉండెను. ఇది చూడు, సూపర్గా ఉంది మాట. పోయి నిద్రపోతా, నీకేమొచ్చింది? నీకేమొచ్చిందిరా? లేచి నీ దేవుని ప్రార్థించుము,
మనం చావకుండా. ఆ, ఆ. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట, పోయి నిద్రపోతా, నీకేమొచ్చింది? దేవుడు ఒకటి చెప్పినాడు, ఈయన ఒకటి చేస్తున్నాడు. దేవుడు చెప్పింది ఒకటైతే ఈయన చేసే పని ఇంకొకటి. దేవుడు నీకు ఒక పని చెప్తే నువ్వు ఆ పని చేయవు, ఇంకొక పని చేస్తావు, నీ ఇష్టం వచ్చిన పని. దేవుని చిత్తాన్ని నెరవేర్చావు. పరిశుద్ధతను కాపాడుకో అని చెప్తాడు దేవుడు, ఆ పరిశుద్ధతను కాపాడుకో. ఇష్టం వచ్చినట్టు సెల్లులు చూస్తూనే ఉంటావు, పోయి కొడుతూనే ఉంటావు, యూట్యూబ్లు షార్ట్లు. ఎంతసేపు అయినా సరే ఇది నిద్ర రాదు, పాడు రాదు, ఇంకా చూసుకుంటా అంటే, అరే టైం అవుతుందిరా, పనుకోరా నైనా, పనుకోరా అయినా కూడా దాన్ని ఏం చేస్తాము, ఇంకా చూసుకుంటూనే ఉంటాము. పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా సెల్లు ఇస్తే ఆపేస్తున్నారు, ఏడుపు ఆపేస్తున్నారు. అంటే సెల్లు మనిషిని ఏం చేస్తుంది చేతిలో? అది వైకుంఠం ఉంది అన్నట్టు. ఏమైంది చేతిలో? ఇప్పుడు అది స్వర్గానికి తీసుకుపోతుందా? పరలోకం ఇవ్వదు అది అట్లాంటి విషయాలు. ఇప్పుడు యోనా పోయి నిద్రపోతా, ఏం చేస్తున్నావు నువ్వు? పోయి ఏమంటున్నాడు? పోయి నిద్రపోతా, నీకేమొచ్చింది? దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా, దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో మెలకువ లేకుండా ఎందుకు అంత ప్రవర్తిస్తున్నావు? ఎందుకు నీకు ఈ యొక్క నిర్లక్ష్యం? దేవుని చిత్తము నెరవేర్చే విషయంలో మెలకువ లేని కారణాన చాలా నష్టం జరిగింది. అక్కడ జరిగింది చాలా నష్టం ఏందో తెలుసు మనకు. ఇప్పుడు ఆయన ఆ సముద్రంలో నుంచి బయటపడిపోయినాడు, సముద్రంలో పడిపోయబడినాడు. ఆ జరిగిన నష్టాలన్నీ మనకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ అతన్ని ఎత్తి పడేసినారని రాయబడి ఉంది. సముద్రంలో ఎత్తి పడేసినారంట. నిద్రపోతా, నువ్వు ఇటపో రా, ఇట పడిపో నువ్వు అని ఏం చేసినారు? 15వ వచనం చదవండి. 15వ వచనం. యోనాను ఎత్తి సముద్రంలో పడవేసినారంట. ఆయన ఏమైపోయింది ఇప్పుడు? నిద్రపోతానే ఉన్నాడు సారు. ఓయి నిద్రపోతా. ఎంత బాగా పలికినప్పుడు, ఎంత బాగా రాసినాడు ఈ మాటను. మనము కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో మెలకువ కలిగి ఉండాలి. నినివే పట్టణానికి పోయి దుర్గతి పడుతుంది, అక్కడ పోయి సువార్త చేయి. దేవుని సన్నిధిలో నుంచి పారిపోతున్నాడు ఇతను. దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా తర్షీషు పట్టణానికి పారిపోతున్నాడు. ఒక ఓడ ఎక్కాడు, దేవునికి వ్యతిరేకంగా పోతున్నాడు. దేవుడు ఒక దారిలో పోమంటే ఇంకొక దారిలో పోతున్నాడు. కాబట్టి ఇది దేవునికి కోపం వచ్చింది ఈ విషయం. ఆయన మొత్తం మీద యోనాను మళ్ళా సమకూర్చుకొని మొత్తం ఏం చేయాలని అది చేయించినాడు. అయితే మధ్యలో నష్టం జరిగింది కదా, ఎందుకు అది తెచ్చుకోవాలా? అయితే ఇప్పుడు 3వ మెలకువ ఏంటంటే, మెలకువగా ఉండుడి అనే మాటకు 3వ మెలకువ ఏంటంటే, దేవుని చిత్తం నెరవేర్చే విషయంలో మనము మెలకువ కలిగి ఉండాలి. 3 విషయాలు చూసినాం. ఏంటివి? ఒకటేమో ఆత్మను ఆర్పకూడదు. తర్వాత రెండోది ఆయన చిత్తాన్ని జరిగించే విషయంలో మెలకువ కలిగి ఉండాల. సేద్యపరిచే విషయం, దేవుడిచ్చే బాధ్యత విషయంలో, దేవుడు మనకిచ్చిన బాధ్యతల విషయంలో మనం మెలకువ కలిగి ఉండాల. తర్వాత 4వ విషయం చూడండి. 4వ విషయం మత్తయి సువార్త 25వ అధ్యాయం. 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. అక్కడ మనకు బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు గురించి రాయబడింది ఉంది కదా. 25వ అధ్యాయం. ఇక్కడ 11, 12, 13 వచనాలు చదువుదాం. 11, 12, 13 వచనాలు. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, అతడు, మిమ్మల్ని ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. అంటే సిద్ధపాటు లేని జీవితం, సిద్ధపడే విషయంలో మెలకువ లేదు. బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు గురించి చదువుతాం. 1 నుంచి 13 వచనాలు. ఈ బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు, బుద్ధి లేని వారికి సిద్ధపాటు లేదు. కాబట్టి వీళ్ళు ఏమైపోయింది? ఇప్పుడు వీళ్ళ పరిస్థితి, తలుపు మోయబడింది. వీళ్ళు ఇప్పుడు అయ్యా అయ్యా అని బయట తలుపు కొట్టుకుంటున్నారు. అయ్యా 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 మాకు తలుపుది, మాకు తలుపుది, మాకు తలుపుది అని. ఎందుకు వచ్చింది ఇది సమస్య? ఎవరు సిద్ధపడి లేరు? బుద్ధి లేని వారు సిద్ధపడి లేరు కదా. ఎందుకు సిద్ధంగా లేరు వాళ్ళు?
వాళ్ళకి ఏం లేదు, ఏం లేదమ్మా, బుద్ధి లేదు. వాళ్ళకి ఏం లేదు, బుద్ధి లేదు. అర్థం అది ఫస్ట్. వాళ్ళ పేరు కూడా బలిపెట్టినాడు దేవుడు, బుద్ధి గలవారు బుద్ధి లేనివారు అని. బుద్ధి ఉంటే బుద్ధి ఉంటే వాళ్ళు బాగా మెలకుగా ఉండేవాళ్లే. అరే నూనె అయిపోతుంది, అరే దేవుడు వస్తాడు, ప్రభు రాకడ సమీపించింది, ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడాలి కదా, ఇంకా నిద్రపోతా ఉంటే ఎట్లా అని అప్పుడేం చేస్తాడు బుద్ధిగలవాడు. అన్నీ ఇప్పుడు సరుకులు అయిపోయినాయి అనుకో, షాప్లో సరుకులు అయిపోయినాయి అంటే ఏం చేస్తాము, బుద్ధి కలిగి వెంటనే సరుకులు తెచ్చుకుంటాము. సరుకులు అయిపోయినా కూడా అట్లే ఉంటే ఎవరు తెచ్చిస్తారు నీకు? బియ్యం ఉండాయి, బియ్యం ఉండి దాని అంతా కదా అన్నం అవుతుంది అనుకుంటే అవుతుందా? కాదు, మనం చేసుకోవాలా. దానంతకదే ఏది కాదు. నూనె దానంతకదే రాదు. ఈ బుద్ధి లేనోళ్ళు నిద్రపోతున్నాడు. కాబట్టి తలుపు మూయబడింది. అయ్యా 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 తలుపుది అంటే ఎట తలుపు తీస్తాడు? నిద్రపోపో, ఇంకా రొంచేపు పోయి, ఇంకా పోయి నిద్రపోతా, ఇంకా రొంచేపు పోయి నిద్రపో. కాబట్టి ఈ మెలకువ ఎలాంటిదంటే సిద్ధపడే విషయంలో మెలకువ మనకుందా? ప్రభువు దిగి వచ్చును పరము నుండి వేగమే, విభుడు తిరిగి వచ్చును పరమ వధువుకై, విభుడు తిరిగి వచ్చును పరమ వధువుకై. ఆయన వస్తున్నాడు తొందరగా. అర్ధరాత్రి వస్తాడో, తెల్లవారుజామున వస్తాడో, కోడిగూసే ముందు వస్తాడో, ఎప్పుడు వస్తాడో తెలియదు. దొంగ వలె వస్తానని రాయబడింది. అర్ధరాత్రియో తెల్లవారు జామునో, నిద్రపోచునుండగా వస్తాడంట. ఆ పాట మళ్ళీ రాయబడింది. ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి ఏ సమయంలో వస్తాడో, ఏ గడియలో వస్తాడో నువ్వు మెలకు కలిగి ఉండాలా. 4 విషయాలు చూసినాం. సిద్ధపడే విషయంలో ఆయన వస్తాడు, తొందరగా వెళ్ళిపోవాలా. మనం ఇక్కడ లేం, మనం ఇదంతా టెంపరరీ. ఆయన వస్తాడు, ఆయనతో పాటు ఎత్తబడాలా, ఆయనతో పాటు వెళ్ళిపోవాలనేటటువంటి సిద్ధపాటు ఉండాలా. హృదయము సిద్ధపడి ఉండాలా. మనం సిద్ధపడి ఉండాలి. ఊరికి పోవాలంటే ఎట్లా సిద్ధపడతాం? పడమా? అంతకంటే ఇంకా ఎక్కువైన సిద్ధపాటు కలిగి ఉండాలా. ప్రభా వచ్చేస్తా, ఈరోజు వస్తావా ప్రభా? ఆత్మలో చలనం కలిగి ఉండాలా. ఒక ఆయన చెప్పి చచ్చిపోయినాడంట, అదో నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నానని. చెప్పి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఆత్మ దేవునితో అనుసంధానం కలిగి ఉంది, ఆత్మ దేవునితో లీనమైపోయింది. నా పలాని సమయాన పలాని గంటలకు చెప్పి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. అంటే వాళ్ళు ఎంత సిద్ధంగా ఉండారు వాళ్ళు. కొంతమంది స్నానం చేసి నీట్గా రెడీ అయిపోయి కూర్చున్నట్టుగా పోయినారు. అట్లే నేను పోతున్నారా దేవుని దగ్గరికి, మీరు బాగుండండి, సిద్ధంగా ఉండండి అని. ఎంత మంచి చావు అండి అది. అట్లాంటి చావు ఇక్కడే తిష్టేసుకొని కూర్చోం మనం. ఎప్పుడు సిద్ధపాటు లేకపోతే, బుద్ధి లేకపోతే ఇక్కడే విడవబడతాం. అయ్యా 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 అని చెప్పి తలుపు కొట్టుకోవాలా, రొమ్ము కొట్టుకోవాలా, రొమ్ము బాదుకోవాలా. అయ్యా 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 తలుపుతి అని. నేను మిమ్మల్ని ఎరుగను గెట్అవుట్ అంటాడు అంతే. ప్రభా ఏంది ప్రభా, నేను ఎన్నిసార్లు మందిరానికి వచ్చినా, ఎన్ని పనులు చేసినా, ఎన్ని కార్యాలు నేను చేయలే, నీకోసం నేను అన్నం పెట్టించిన, నీకోసం నేను ఏ పని చేయించిన అని అంటే ఏమంటాడు? ఓ గెట్అవుట్ యూ ఫస్ట్ అంటాడు అంతే. ఐ డోంట్ వాంట్, నాకు నువ్వు అవసరం లే. నీలో మెలకువ లేదు, సిద్ధపడి లేవు, నిద్రపోతూనే ఉండి బుద్ధి లేనోని. ఎన్నిసార్లు రా బుద్ధి లేనోడు నీకు చెప్పేది? జీవితాన్ని మార్చుకోరా అని చెప్పినా కూడా మార్చుకో, మూర్ఖునిలాగా. నేను పట్టిన కుందేలకు ఎన్ని కాళ్ళు ఉండే, అదే చెప్తావు నువ్వు. అదే ఎన్నిసార్లు నువ్వు జీవితాన్ని మార్చుకోకుండా ఉంటావు? వద్దు, లే, ఈ రోజు నుంచి సిద్ధపడు దేవుని కొరకు. ఆత్మలో చురుకుతనం కలిగి ఉండు. ఆత్మను ఆర్పొద్దు, ఆత్మను దుఃఖపరచొద్దు. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత చక్కగా చేయి, దేవుని చిత్తాన్ని చక్కగా చేయి, దేవుని చిత్తం నెరవేర్చే విషయంలో మెలకు కలిగి ఉండు. చివరిగా ఇంకొక విషయం చూద్దాం. చూడండి, అపోస్తల కార్యం, ఇవి చూసుకొని ముగించేస్తాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. ఆదివారమున అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. మాట్లాడుచుండెను.
ఉమ్, ఉమ్, ఉమ్. చనిపోయిన వాడై ఎత్తబడెను. ఇక్కడ ఒక ఆయన మంచి ప్రసంగం చేస్తున్నాడు. ఎవరైనా? పౌలు. మంచి ప్రసంగికుడు, మంచి ప్రసంగం చేస్తున్నాడు. వారితో ప్రసంగించుచు అని రాయబడింది అక్కడ. వారితో ప్రసంగం ఎంతవరకు పోయింది ఈ ప్రసంగము? ఎంతవరకు పోయింది ఈ ప్రసంగము? అర్ధరాత్రి వరకు పోయింది ఈ ప్రసంగం. విస్తరించి మాట్లాడుచుండెను. మంచి ప్రసంగం చేసేవాళ్ళు లేకపోతే అందరు నిద్రపోతూనే ఉంటారు, అవునా కాదా? మంచి నాయకుడు సరిగా చేయకపోతే మొత్తం సంఘం అంతా ఎట్లుంటుంది? డల్గా ఉంటుంది, ఏదో పోయినట్టు ఉంటుంది కథ అంతా, వ్యవహారం. ఈయన మంచి ప్రసంగం చేస్తున్నాడు. ఒకడేమో కిటికీ దగ్గర వానికి ఏమొచ్చింది? ఈయనేమో కుండను బొద్దలు కొట్టినట్టు కొడతాడు. మంచి వింటున్నారు. వాడు కూర్చునే ప్లేస్ సరిగా లేదు. అంటే ఆడు కూర్చున్నాడు, కిటికీ కాడు కూర్చున్నాడు. చల్ల గాలి తోలుతుంది, కొడతా ఉంది. వాడు ఏం చేశాడు ఇప్పుడు? యాడ నిద్ర రాదు వాడికి, ఆడనే నిద్ర వచ్చింది. వాడు ఏం చేశాడు ఇప్పుడు తెలిసిన? వాడు ఐతుకు, వాని పేరు ఏం పేరు? ఐతుకు. ఐతుకు మేడ మీద చదువు నేనమాట. ఐతుకు ఒక యవనస్తుడు కిటికీలో కూర్చోండి, గాఢ నిద్రపోయి, కూర్చునే ప్లేస్ సరిగా లేదు, గాఢ నిద్రపోయినాడంట. పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రిందపడి చనిపోయిన వాడై ఎత్తబడి. చనిపోయినాడు. ఎక్కడి నుంచి పడినాడు? 3వ అంతస్తు నుంచి కింద పడుతూ ఉంటాడా? వాని పేరు ఏం పేరు? ఐతుకు. కింద పడి ఏమైనాడు ఇప్పుడు? కింద పడి తుక్కు అయిపోయాడు. ఒక ఆయన చెప్తాడు, కింద పడి తుక్కు అయిపోయాడు. అంటే వానికి ఏం మెలకువలేదు? జీవితం మీద మెలకువలేదు. వాడు కూర్చునే చోటు సరిగా లేదు. జీవితం అంటే శ్రద్ధ లేదు. ఎంతమంది యవనస్తులు తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. యవనస్తుడు అల్లరి సహవాసం, దుష్ట సాంగత్యం, మంచి నడవడిని జరుపుతుంది. మంచి యవనస్తుడు, మంచి ప్రాయం ఉంది. ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయమే తీసుకోవాలా. ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోకపోతే అంతే, అయిపోయి ఈడ్చుకొని పోతాడు వాడు. యవ్వన ప్రాయంలో దేవుడు నన్ను రక్షించినాడు. నేను నిలబడుకొని ఉన్నాను ఏడంటే 17 సంవత్సరాల వయసులో దేవుడు నన్ను రక్షించినాడు. ఆయన లేకపోతే నేను లేను. ఆయన లేకపోతే నా జీవితం శూన్యం, సున్నా. నన్ను తీసుకుని ఒక మంచి జీవితాన్ని ఇచ్చినాడు. అంటే ఇతనికి ఏం లేదంటే జీవితం మీద శ్రద్ధ లేదు, జీవితం మీద మెలకువ లేదు. నాకు ఒక కుటుంబం ఉండాలనే, నేను దేవుని రాజ్యానికి పోవాలనే, ఇది నా బతుకు కాదు కదా, నా బతకాల్సిన బతుకు ఇది కాదు కదా, నా సహవాసం అల్లరి వాళ్ళతో కాదు కదా, నాకు ఎంత ఉంది ముందర భవిష్యత్తు, నేను ఏ నిర్ణయం తీసుకోవాలా, ఎలా బ్రతకాలా, ఎలా జీవించాలని నీకు తెలియకపోతే కూర్చో దేవుని దగ్గర. దేవుడు నేర్పిస్తాడు నీకు. నా జీవితాన్ని దేవుడు ఎన్ని విధాలుగా కాపాడుతూ వచ్చినాడో నాకెవరు బోధించలే. నాకు దేవుడే, నేను నా జీవితాన్ని అప్పగించుకున్నా. ప్రభా, నా జీవితాన్ని బాగు చేసినావు ప్రభా నువ్వని. ఆయన లేకపోతే నాకు బ్రతికే లేదు. ఒకటి తీర్మానం చేసుకున్నా నేను రక్షించబడినప్పుడు, ఈ లోకమంతా ఎట్లయినా ఉండని ప్రభా, నేను మాత్రం నీ వైపే ఉంటా. లోకమంతా నన్ను ద్వేషించింది, పలాని వ్యక్తివి, నీకేమరా ఈ దేవుడిని నమ్ముకునేవని. అయితే అయింది పోరా, నా తెలుసు నా దేవుని గురించి ఏందో. నా కాలేజీలో అంతా పోయి చెప్పినా నా దేవుని గురించి. ఎక్కడ పోయినా కూడా ఈ దేవుడు నన్ను బ్రతికించినాడు, నన్ను విడిచిపెట్టలే. ఈ రోజు వరకు ఆయన ప్రసన్నత, ఆయన తోడు నాకు తోడుగా ఉంది. నేను కళ్ళు మూసుకొని ఆయన వైపు ధ్యానం చేస్తే ఆయన మెల్లని ఆ శక్తి, ఆ ఆత్మ నా మీద దిగినప్పుడు ఎంత బలం వచ్చేస్తుందో. అబ్బా, ఆ ప్రెజెన్స్ స్టిల్ ఐఎమ్ ఫీలింగ్ నౌ. ఏం అవసరం లే నాకు, ఈ లోకంలో ఏది అవసరం లే. జీవితానికి విలువను చూపించినాడు, జీవితాన్ని ప్రసాదించినాడు. ఆయన లేకపోతే జీవితమే లేదు. మంచి యవన ప్రాయంలో అనేక మందిని దేవుడు బాగు చేసినాడు. నా జీవితాన్ని బాగు చేసినాడు యేసు ప్రభు. లేకపోతే నేను ఇక్కడ లేను. ఒక కులానికి, ఒక మతానికి కాదు దేవుడు. ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు అని రాయబడింది. వాట్ ఏ వండర్ఫుల్ లవింగ్ గాడ్.
దేవుడు నిన్ను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితాన్ని ఇస్తే, జీవితాన్ని ఊరికే అర్ధాంతరంగా నువ్వు పాడు చేసుకోవద్దు. యవనస్తుడా, యవన ప్రాయము దేవుని చేతికి ఇచ్చి చూడు. కాబట్టి 5 హెచ్చరికలు చూసినాం, 5 మెలకువలు చూసినాం. ఏంటివి 5 మెలకువలు? ముగించేస్తున్నాం. ఏంటివి 5 మెలకువలు? ఆత్మలో మెలకువ కలిగి ఉండాల. ఆత్మను మేలుకొలుపాల. ఆత్మను చల్లార్చకూడదు, ఆత్మను దుఃఖపరచకూడదు, ఆత్మను బాధ పెట్టకూడదు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి బాధపెట్టి నువ్వు క్షీణింప చేయకూడదు. ఆత్మ దిగజారిపోకూడదు. రోజు రోజుకు నువ్వు ఎదగాల. అది దేవుడు కోరేది. తర్వాత ఇంకేం చూసినాం? బాధ్యత విషయం. ఆదాములు బాధ్యత సరిగా చేయలే, అందుకనే వచ్చినాడు. రోజు తిను అంటే మొత్తం మీద తినింది, మొత్తం మీద మోసపోయింది. కుయుక్తి చేత మోసం చేసినాడు. కొత్తగా ఇక్కడ షాపింగ్ మాల్ పెట్టినారు. బై వన్ గెట్ వన్ అని రోజు యాడ్ వస్తూ ఉంది. అప్పుడు ఇంట్లో శోధన వచ్చేస్తుంది. కొందూరా అంటే పోవా అడిపోతాను. మొత్తం మీద 10,000 పెడతావు, 20,000 పెడతావు, తెలియదు, నీకే తెలియదు. అంటే రోజు వస్తాడు, ఏదో ఒక విధమైన సున్నితంగా పెడతాడు. వాడు పెట్టేది దేవుడిచ్చే బాధ్యత చేయి. దేవుడు నీకు ఏం చెప్తాడో అదే చేయి. ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తించదు. నీ బాధ్యత సరిగా నెరవేర్చు. తర్వాత 3వ విషయం, దేవుని చిత్తమును జరిగించే విషయం. యోనా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పరిగెత్తినాడు. తుఫాను వచ్చేసింది. ఇప్పుడు ఎత్తి పడేస్తున్నారు వాళ్ళు. అరే నాయన, నువ్వు వచ్చి మాకు ఎందుకు కొంప ముంచుతావు అని చెప్పి ఏం చేసినారు వాళ్ళు? సముద్రంలో ఎత్తి పడేసినారు. ఎందుకు ఆ నష్టము? దేవుడు చెప్పినట్టు చేసిందంటే నీకు ఆ తుఫాను వచ్చేది కాదు, నువ్వు సముద్రంలో పడిపోయే వ్యక్తివి కూడా కాదు. కాబట్టి ఏం చేయాలా మనము? దేవుని చిత్తాన్ని చేసే విషయంలో మెలకువ కలిగి ఉండాలి. తర్వాత 4వ విషయం ఏం చూసినాం? సిద్ధపడే విషయం. బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు. సిద్ధపడే విషయంలో మెలకువ కలిగి ఉండాలి. అరే, నేను దేవుడు ఈరోజు వస్తే నేను మెలకువగా ఉన్నానా? నా ఆత్మ మెలకువగా ఉందా? చాలా మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. మన పరిస్థితులు, మన యొక్క సరౌండింగ్స్ చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. ఎదగనేయకుండా, సిద్ధపాటు లేకుండా, బుద్ధి లేకుండా చేస్తున్నాయి. అన్నీ తెలుసు మనకు, వాక్యాలన్నీ తెలుసు, ఎప్పటి నుంచో తెలుసు ఇవన్నీ. అయినా కూడా మనల్ని ఏదో ఒక కారణం, ఏదో ఒకటి మనల్ని పట్టి పీడిస్తూ ఉంది. సిద్ధపాటు లేదు. ప్రభు ఈరోజు వచ్చినాడంటే నువ్వు వెళ్ళిపోతావా? చెప్పండి. ప్రభు ఈరోజు వచ్చినాడంటే నేను వెళ్ళిపోతాను, ఆయన వైపు చూస్తాను, ఆయన వైపు వెళ్ళిపోతాను తొందరగా అనే సిద్ధపాటు లేకపోతే ఈరోజు సిద్ధపడు. టైం లేదు ఇంకా. తర్వాత ఐతుకు జీవితం విషయంలో శ్రద్ధ లేదు. తన జీవితం విషయంలో శ్రద్ధ ఉంటే ముందు వచ్చి కూర్చుంటాడు, లేకపోతే కిటికీ దగ్గర కూర్చుంటాడా? కిటికీ దగ్గర కూర్చొని గాఢ నిద్రమే అంట, గురకలు పెట్టుకుంటా హ్యాపీగా. అంటే శ్రద్ధ లేదు జీవితంలో, జీవితం మీద భయం లేదు, జీవితం మీద మెలకువ లేదు. అది కారణం. 5 మెలకువలు చూసినాం. ఇంకా చాలా ఉన్నాయి. అయితే మనకు సమయం లేని కారణాన ముగించేస్తున్నాం. ఇప్పుడు మనము బల్ల తీసుకున్న తర్వాత కడప నుంచి వచ్చిన సిస్టరు, అమ్మగారు, ఆంటీ పద్మ ఆంటీ కొద్దిసేపు సాక్ష్యం పంచుకుంటారు. దయచేసి అందరం మనం మోకరించి